బ్రేకప్ పెయిన్స్ అండ్ సీరియస్ కమిట్మెంట్స్ ఇన్ టీనేజ్లో మనం ఏ కమిట్మెంట్స్ అయినా సరే తీసుకోలేము. ఇది నిజం. ఎందుకు అంటే మన బ్రెయిన్ అన్నది కంప్లీట్లీ డెవలప్ అవ్వదు. 25 ఇయర్స్ వరకు ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అన్నది పూర్తిగా ఫామ్ అవ్వదు. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో ఇక్కడ మనం సీరియస్ కమిట్మెంట్స్ ఎలా తీసుకోగలం? అందుకే ఒక చిన్న బ్రేకప్ కూడా మనం ఏదో లాస్ట్ అయిపోయిన ఒక ఫీలింగ్ ని ఇస్తూ ఉంటుందన్నమాట. యు ఆర్ కన్ఫ్యూజ్డ్. అసలు ఈ టీనేజర్స్ తో లవ్ గురించి మాట్లాడటం అన్నది ఏ పెద్దవాళ్ళు చేయట్లేదు. కానీ ఈ పాయింట్ ఆఫ్ ద టైమ్ లో కూడా ఫీలింగ్స్ అన్నవి రావటం న్యాచురల్. కెరియర్ లో కూడా ఇదే పీక్ పాయింట్ లాగా మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది డిజైన్ అయి ఉన్నది. ఇప్పుడే యూ హ్యావ్ టు చూస్ మ్యాథ్సా, సైన్సా, ఆర్ట్సా, ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా? As a psychologist, from my heart, I'm telling to the teenage mind, don't take permanent decisions. Teenage anadi oka experimental period. Take it as an opportunity to explore n number of situations. నేను 10 times repeat చేస్తాను, I don't have any problem. Teenagers తాలూకా పీరియడ్ అన్నది చాలా వల్నరబుల్ పీరియడ్. You have to handle very carefully. ఇండివిజువల్ గా టీనేజర్ కూడా అండ్ పేరెంట్స్ కూడా. సో ఈ పీరియడ్ ఆఫ్ టైం ని ఎంజాయ్ చేయండి, అంతేగాని సీరియస్ కమిట్మెంట్స్ అయితే తీసుకోకండి. బట్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు యువర్ లైఫ్. సో ఎక్స్ప్లోర్ యువర్ మైండ్, ఎక్స్ప్లోర్ యువర్ హార్ట్, బట్ డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్.